ఈ ట్యూటోరియల్ ఇప్పుడు మనకి ఈరోజు వచ్చేప్పటికి ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ గురించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తం టోటల్ వేకెన్సీస్ అయితే ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. 8,700 అనమాట. ఇవి వచ్చేప్పటికి టీచర్స్ ఆన్ ది రోల్స్ ఆఫ్ దోస్ స్కూల్స్ అంటూ కూడా క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. మనకి దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, లాస్ట్ డేట్ కానివ్వండి, సిలబస్ అన్నిటికి సంబంధించి యొక్క వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఇవి వచ్చేప్పటికి ఫస్ట్ స్టేజ్ 1 స్క్రీనింగ్ ఎగ్జామ్ అనమాట. ఇది మేబీ అని ఇచ్చారు, క్లియర్గా ఎగ్జాక్ట్ అని చెప్పరు. అంత బాగుంటే ఆ రోజు జరిగింది, February 19 to 20 అని క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ వచ్చేవాటికి స్టేజ్ 2 ఇంటర్వ్యూ అనమాట. స్టేజ్ 3 వచ్చేవాటికి ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అంటూ కూడా క్లియర్గా జరిగింది. 15 మార్క్స్ అనమాట. ఇదిగోండి సబ్జెక్ట్స్ వచ్చేప్పటికి మనకి పీజీటీ, టీజీటీ, పిఆర్టీ ఇవన్నమాట మనకి లిస్ట్ ఆఫ్ సబ్జెక్టు. ఇక పీజీటీకి వచ్చేవాటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ, టీజీటీకి పిఆర్టీకి అయితే గ్రాడ్యుయేషన్ సరిపోద్ది. అదేవిధంగా అగ్రిగేట్ అంటూ పర్సంటేజ్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మినిమం మనకి 50% అయితే అన్నింటిలో వచ్చి ఉండాలి. ఇక బీఎడ్ క్వాలిఫికేషన్స్తో ఈ యొక్క పీజీటీ, టీజీటీ పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా పిఆర్టీ పోస్టులకి డిగ్రీ క్వాలిఫికేషన్తోనే ఈ యొక్క 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ బీఎడ్ అనమాట, టీటీసీ కంపల్సరీగా చేసి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ వచ్చేటి 50 మార్క్స్ అయితే క్లియర్గా అడగడం జరిగింది. మనం 50 మార్క్స్ పర్సంటేజ్ అయితే ఉండాలన్నమాట. ఇంకా బిలో 40 years ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలంటూ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్రెషర్స్ క్యాండిడేట్కి సంబంధించి 5 years టీచింగ్ ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సీటెట్ ఆర్ టెట్ అయితే క్వాలిఫై ఉండాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ వచ్చేవాటికి 19 and 20 పీజీటీ, టీజీటీ పోస్టుకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్కోర్ విల్ బి నార్మలైజ్డ్ 100 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్క్ అయితే క్లియర్గా ఉంది, 1/4 అనమాట. మనకి క్లియర్గా వచ్చేపాటికి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. January 7th to January 28th లోపు మనం దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఆన్లైన్లో ఈ యొక్క మాక్ టెస్టులు కూడా ఉంటాయంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకి ఇచ్చారు ఇక్కడ లిస్ట్ అనమాట. ఇక COVID-19 ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అడ్మిట్ కార్డ్స్ సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇదిగోండి రిజిస్ట్రేషన్ January 7th to 28th. అవైలబిలిటీ అడ్మిట్ కార్డ్స్ ఆన్ ఆన్లైన్ February 10th నుంచి. ఎగ్జామినేషన్ 19 to 20. ఇక పబ్లికేషన్ రిజల్ట్ February 28th అంటే 1-2 monthsలో ఎగ్జామ్ రిజల్ట్ కూడా వచ్చేసి పోస్టింగ్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మంచి నోటిఫికేషన్ మనకి ఇదిగోండి నేమ్ ఆఫ్ ది స్కూల్ నేము, ఇక మనకి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనకు సంబంధించి ముంబై, డిగ్రీ, అంబాలా, బీహార్, అమృత్సర్. సో మనకు వచ్చేవాటికి ప్రధానంగా సికింద్రాబాద్, హైదరాబాద్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇంగ్లీష్ ఇది పీజీటీ, టీజీటీ అప్లికేషన్ 2 అంటూ కూడా మనకి సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా 17 సబ్జెక్ట్స్ అనమాట. అదేవిధంగా మినిమం క్వాలిఫికేషన్స్ ఫర్ టీచర్స్ ఇన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ అంటూ కూడా బీఎడ్ క్వాలిఫికేషన్తో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సబ్జెక్టులు అనమాట, స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్. అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్, హోమ్ సైన్స్, ఫిజిక్స్ ఎడ్యుకేషన్ అంటూ క్లియర్గా మనకి ఎక్కడైతే ఇవ్వడం జరిగింది. పర్సంటేజెస్ సంబంధించి మనం క్వాలిఫికేషన్కి హైదరాబాద్ CBOST 44 అనమాట సిటీ నెంబర్. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట ఇవి. సో ఇది మనకి ఈరోజు మనకి ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించిన 8,700 పోస్టులకు సంబంధించి అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.